మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆఖరి పుష్య శనివారం, పైగా అష్టమి తిథితో కలిసి వచ్చింది. పుష్య శనివారాలంటే శనిదేవుడికి చాలా ఇష్టం. శనిదేవుడి వాహనం కాకి గనుక ఈ పుష్య శనివారం రోజు సాయంత్రం 5 లోపు కాకి కనిపిస్తే ఇలా చెయ్యండి చాలు. 24 గంటల్లో జాతకంలో ఉండే దోషాలు పోతాయి. శని దోషాలు, గ్రహ దోషాలు తొలగిపోతాయి. మీ జాతకం మారిపోతుంది. వద్దన్నా డబ్బు వస్తుంది. శనీశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. శనీశ్వరుడే మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా మారుస్తాడు. శనీశ్వరుడే ఐశ్వర్యాన్ని ఇస్తాడని పండితులు చెప్తూ ఉన్నారు. కాకి శనిదేవుడి వాహనం అని అందరికీ తెలుసు. కానీ కాకికి ఇంకా చాలా విశిష్ట లక్షణాలు ఉన్నాయి. కాకి చాలా అద్భుతమైన పక్షి. కాకిని కాలజ్ఞాని అంటారు. వేకువజామునే బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని స్నానమాచరించే పక్షి కాకి. కావు కావు అంటూ ఈ బంధాలు, ఈ సిరి సంపదలు ఏవీ నీవు కావు, ఏవీ శాశ్వతము కావు కావు అని అందరికీ గుర్తు చేస్తూ బోధిస్తూ అందరినీ తట్టి లేపేది కాకి. ఎక్కడైనా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న అన్ని కాకులకు సందేశం పంపి గుమ్మిగూడి అన్ని కాకులు కలిసి ఆహారం ఆరగిస్తాయి. అంత స్నేహపూర్వకంగా మసిలేది కాకి. శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సందేశం పంపి అన్ని సమీకరణలు చేసి సంఘటితంగా పోరాటం చేపట్టేవి కాకులు. ఆడకాకి, మగకాకి కలవటం కూడా పరుల కంట పడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయి. కాకులు అంత గుప్త జ్ఞానం కలిగి ఉండటం చెప్పదగ్గ విషయం. ఒక కాకి మరణిస్తే అన్ని కాకులు గుమ్మిగూడి సంతాపం తెలియజేస్తూ కాసేపు అరుస్తూ రోదనలు చేసి స్నానమాచరించి గూటికి చేరే మంచి ఆచరణ కాకులదే. సూర్యాస్తమయం సమయానికి గూటికి చేరే సలక్షణమైన అలవాటు సమయపాలన కాకులదే. అంతేకాదు సూర్యాస్తమయం తర్వాత ఆహారం ముట్టని సద్గుణం కూడా కాకులదే సుమా. ఈ భూమిపై కాకులు లేని ప్రదేశం లేదు. కాకులు అరుస్తుంటే ఎవరో కావలసిన బంధువులు వస్తారు కాబోలు, అందుకే కాకి అరుస్తుంది అనేవారు పెద్దలు. అంతేకాదు ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందు, అంటే భూమి కంపించే ముందు, తుఫానులు వచ్చే ముందు కాకులు సూచన చేస్తూ అరుస్తూ ఎగురుతూ లోకానికి సూచిస్తాయి. సూర్యగ్రహణం ఏర్పడిన సమయంలో కాకులు గూటికి చేరి గ్రహణం విడిచాక స్నానమాచరించి బయట ఎగురుతాయి. అందుకే కాకిని కాలజ్ఞాని అంటారు. మనుషులకు కూడా లేని విచక్షణ కాకులకు ఉంది. అయితే పుష్య శనివారం రోజు సాయంత్రంలోపు కాకి మీకు కనిపిస్తే ఈ చిన్న పని చేయండి చాలు. మీ జాతకం 24 గంటల్లో మారి శనీశ్వరుడి అనుగ్రహంతో వద్దన్నా డబ్బు వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి పుష్య శనివారం రోజు కాకి కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు బ్రాహ్మణ జన్మ పొందటం ఎంత కష్టమో తెలిపే కథను విందాం. ఒకసారి ధర్మరాజు భీముణ్ణి ఇలా అడిగాడు. పితామహ, బ్రాహ్మణులు కాక ఇతరులు తాము చేసే గుణకర్మల వలన బ్రహ్మత్వము పొందవచ్చునా అని తన సందేహం వెలుబుచ్చాడు. అప్పుడు భీష్ముడు, ధర్మనందన, బ్రాహ్మణత్వం పొందటం చాలా దుర్లభం. ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత కానీ బ్రాహ్మణ జన్మ లభించదు. ఈ విషయం గురించి నీకు ఒక ఇతిహాసము చెప్తాను విను అని ఇలా చెప్పసాగాడు. పూర్వము మతంగుడు అనే విప్రకుమారుడు ఉండేవాడు. అతడు తండ్రి ఆదేశానుసారము ఒక యజ్ఞానికి వెళ్తున్నాడు. దారిలో అతడు ఒక గాడిద పిల్లను కర్రతో గట్టిగా కొట్టాడు. ఆ గాడిద పిల్ల ఏడుస్తూ తన తల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతి చెప్పింది. ఆ గాడిద తన కూతురుతో, అమ్మ, ఇతడు చండాలుడు, క్రూరుడు, అందుకే నిన్ను అలా కొట్టాడు అని చెప్పింది. గాడిద మాటలను అర్థం చేసుకున్న విప్రకుమారుడు ఆ గాడిద ఊరికే అలా అనలేదు. గాడిద మాటలలో ఏదో అంతరార్థము ఉంది, లేకుంటే అలా ఎందుకు అంటుంది అనుకున్నాడు. వెంటనే విప్రకుమారుడు ఆ గాడిద వద్దకు వెళ్ళి తన జన్మ రహస్యము చెప్పమని అడిగాడు. అప్పుడు ఆ గాడిద, విప్రకుమార, నీ తల్లి కామంతో ఒక క్షురకుని వలన నిన్ను కన్నది కనుక నీవు బ్రాహ్మణుడివి కాదు అని చెప్పింది. ఆపై అతడికి యజ్ఞమునకు వెళ్ళడానికి మనస్కరించక ఇంటికి తిరిగి వెళ్ళి తండ్రితో, తండ్రి, నేను బ్రాహ్మణ స్త్రీకి క్షురకుడికి పుట్టాను గనుక నేను బ్రాహ్మణుడును కాను. ఆ గార్ధవము ఏదో శాప వశాన ఇలా జన్మ ఎత్తి ఉంటుంది, లేకుంటే ఈ నా జన్మ రహస్యము ఆ గాడిదకు ఎలా తెలుస్తుంది తండ్రి? నేను తపస్సు చేసి బ్రాహ్మణత్వము సంపాదిస్తాను అని చెప్పి
మతంగుడు తపస్సు చేయడానికి అడవులకు వెళ్ళాడు. మతంగుడు కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి ఇంద్రుణ్ణి ప్రసన్నము చేసుకున్నాడు. ఇంద్రుడు ప్రత్యక్షమై, కుమార, నీవు తపస్సు ఎందుకు చేస్తున్నావు? నీ కోరిక ఏమిటి అని అడిగాడు. అప్పుడు మతంగుడు, దేవా, నాకు బ్రాహ్మణత్వము ప్రసాదించండి అని తన కోరికను అడిగాడు. దానికి ఇంద్రుడు, కుమార, బ్రాహ్మణత్వము మహత్తరమైనది, ఇతరులకు అది లభ్యము కాదు గనుక మరేదైనా వరము కోరుకో అని అన్నాడు. అప్పుడు మతంగుడు, అయ్యా, నా కోరిక తీర్చటం మీకు కుదరదు గనుక మీరు వెళ్ళండి, నా తపస్సు కొనసాగిస్తాను అన్నాడు. ఇంద్రుడు వెళ్ళగానే మతంగుడు తన తపస్సు కొనసాగించి ఒంటికాలి మీద మరొక 100 ఏళ్లు తపస్సు చేసి ఇంద్రుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాడు. అప్పుడు ఇంద్రుడు మళ్ళీ ప్రత్యక్షమై, కుమార, నీ పట్టు విడవక ఉన్నావు. శూద్రుడు ఇలాంటి తపస్సు చేస్తే చస్తాడు. జాగ్రత్త, అస్సలు బ్రాహ్మణత్వము ఎలా సిద్ధిస్తుందో నీకు తెలుసా? ఇంతకంటే 10 రెట్లు తపస్సు చేస్తే గాని ఒక చండాలుడు శూద్రుడు కాలేడు. కానీ దానికంటే 100 రెట్ల తపస్సు చేస్తే గాని శూద్రుడు వైశ్యుడు కాలేడు. దానికంటే 1000 రెట్ల తపస్సు చేస్తే గాని వైశ్యుడు క్షత్రియుడు కాలేడు. దానికంటే 10,000 రెట్ల తపస్సు చేస్తే గాని క్షత్రియుడు దుర్మార్గుడైన బ్రాహ్మణుడు కాలేడు. దానికంటే 1,00,000 రెట్లు తపస్సు చేస్తే గాని దుర్మార్గుడైన బ్రాహ్మణుడు ఇంద్రియములను మనస్సును జయించి సత్యము అహింసలను పాటించి మాత్సర్యము విడిచిపెట్టి సద్బ్రాహ్మణుడు కాలేడు. అటువంటి సద్బ్రాహ్మణత్వము ఒక 100 సంవత్సరాల తపస్సుకు వస్తుందా చెప్పు అన్నాడు. ఒకవేళ బ్రాహ్మణ జన్మ పొందినా దానిని నిలబెట్టుకునుట కష్టము. ఒక్కొక్క జీవుడు అనేక జన్మల తర్వాత గాని బ్రాహ్మణ జన్మ ఎత్తలేడు. అలా ఎత్తినా అతడు దానిని నిలబెట్టుకోలేడు. ధనవాంఛ, కామవాంఛ, విషయాసక్తితో సదాచారములను వదిలి దుర్మార్గుడు అవుతాడు. తిరిగి బ్రాహ్మణ జన్మ రావడానికి ఎన్నో ఏళ్లు పడుతుంది. అటువంటి బ్రాహ్మణ జన్మ కొరకు నీవు తాపత్రయపడి నీ వినాశనము ఎందుకు కొని తెచ్చుకుంటావు? నీకిష్టమైన మరొక వరము కోరుకో, ఇస్తాను, తపస్సు చాలించు అన్నాడు. మారు మాటలాడని మాతంగుడి మొండి తనము చూసి విసుగు చెంది ఇంద్రుడు వెళ్ళిపోయాడు. మాతంగుడు తిరిగి తన తపస్సు కొనసాగించాడు. కాలి బొటనవేలి మీద నిలబడి శరీరం అస్థిపంజరము అయ్యే వరకు తపస్సు చేశాడు. అతడి శరీరము శిథిలమై పడిపోతూ ఉండగా ఇంద్రుడు ప్రత్యక్షమై పట్టుకున్నాడు. ఏమి నాయనా ఇది? పెద్ద పులిలా నిన్ను మింగగలిగిన బ్రాహ్మణత్వము నీకెందుకు? చక్కగా వేరే వరములు అడిగి సుఖపడు అన్నాడు. మాతాంగుడు అంగీకరించగానే ఇంద్రుడు, నీవు చండదేవుడు అనే పేరుతో అందమైన స్త్రీల పూజలందుకుని వారి వలన నీ కోరికలు తీర్చుకుంటావు అని వరాలు ప్రసాదించాడు. కానీ బ్రాహ్మణ జన్మను ప్రసాదించలేదు. కాబట్టి ధర్మరాజా, బ్రాహ్మణ జన్మ చాలా గొప్పది అనే విషయాన్ని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. ఇక వీడియోలోకి వస్తే, పుష్య శనివారం అంటే శనిదేవుడికి చాలా ఇష్టం. పుష్యమాసం శనిదేవుడి మాసం. పుష్యమాసంలో వచ్చే శనివారాలు అంటే శనిదేవుడికి చాలా ఇష్టం. పుష్య శనివారాలలో నువ్వుల దానం చేస్తే చాలా మంచిది. శనిదేవుడి వాహనం కాకి. చాలామంది కాకులను చూసి అసహించుకుంటూ ఉంటారు. కాకులు ఇంటి దగ్గరకు వచ్చి అరిస్తే పాడుకాకి అని చిరాకు పడుతూ ఉంటారు. కానీ కాకి కూడా మనలాంటి ఒక జీవే. కాకులను తిట్టినా వాటిని చూసి అసహించుకున్న శనిదేవుడు ఆగ్రహిస్తాడు. కాకులను ఎప్పుడూ కొట్టకూడదు. కాకులు కూడా ఈ సృష్టిలో మనలాంటి జీవులే అనే భావనతో కాకులకు ప్రతిరోజు కొంత ఆహారాన్ని వేస్తే చాలా మంచిది. శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది. నవగ్రహ దోషాలు పోతాయి. ఇక ప్రత్యేకంగా రేపు పుష్య శనివారం రోజు కాకి కనిపిస్తే ఆ కాకికి వెంటనే ఒక అన్నం ముద్దను ఆహారంగా వెయ్యండి. కాకి మీ ఇంటి దగ్గరకు వస్తే గబగబా ఇంట్లోకి వెళ్ళి కొంచెం అన్నం తీసుకొని దానిలో 2 చుక్కల వంట నూనెను మరియు కొంచెం సాల్ట్ను కలిపి గుండ్రంగా ముద్దలాగా చుట్టండి. తర్వాత ఈ అన్నం ముద్దను కాకికి వెయ్యండి. కాకి ఆ అన్నం ముద్దను తినే సమయంలో ఆ శనిదేవుని ఒక్కసారి తలుచుకొని, మాకు ఎలాంటి గ్రహదోషాలు లేకుండా చూడు స్వామి అని అనుకోండి. ఈ పరిహారాన్ని సాయంత్రం 5 లోపే చేసేయాలి. ఎందుకంటే ఆ తర్వాత ఇక మీరు వెతికిన కాకులు కనిపించవు. పుష్య శనివారం రోజు ఈ చిన్న పని చేస్తే నవగ్రహ దోషాలు పోతాయి. 24 గంటల్లో మీ కష్టాలు తీరిపోతాయి. శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది.
శనీశ్వరుడే మీకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు, వద్దన్న ధనం వస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా రేపు పుష్య శనివారం రోజు కాకి కనిపిస్తే ఈ చిన్న పని చేసి శనీశ్వరుడి అనుగ్రహంతో శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.